నమస్కారం. తెలుగు చిత్రసీమలోని అన్ని రకాల విశేషాలని మీ కళ్ళ ముందుంచే ఈటీవీ టాకీస్ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. క్లాప్, కెమెరా, యాక్షన్. వెండితెర మీద సంభాషణలు పలకటంలో తనదైన శైలిలో విజృంభించే నటసింహ నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు నేడు. నటనలోనే కాకుండా ప్రత్యక్ష రాజకీయాల్లో కూడా ప్రవేశించి ఎమ్మెల్యేగా ఎన్నికైన బాలకృష్ణ పుట్టినరోజు వేడుకలు ఈరోజు హైదరాబాద్ రామకృష్ణ స్టూడియోస్లో ఘనంగా జరిగాయి. పుణ్య దంపతులకు బిడ్డగా పుట్టిన నేను మరింతమంది అభిమానులు సంపాదించుకోవడం అంటే, ఇటువంటి విలువైన అభిమానులు సంపాదించుకోవడం అంటే అది నా పూర్వజన్మ సుకృతంగా భావించుకుంటున్నాను. మరి ఆ తండ్రి అడుగుజాడల్లో మరి వీరంతా కూడా ఆయన చేసిన ప్రతి ప్రయత్నాన్ని ఆశీర్వదించి ఆయనకి ఇచ్చిన స్ఫూర్తి, ఆయనకి ఇచ్చిన ఉత్సాహంతోనే ఆయన ఎన్నో ప్రయోజనాత్మకమైన సినిమాలు చేయడం జరిగింది. అటువంటి తండ్రికి బిడ్డనై ఆయన చేసిన పాత్రలన్నింటినీ మళ్ళీ నేను చేయడం అనేది అదంతా నా పూర్వజన్మ సుకృతం. మీకు నాకు ఏ రుణానుబంధమో ఏ విడదీయలేని అనుబంధమో కదా అని నాకు అనిపిస్తూ ఉంటుంది. కుటుంబం అన్నగారి కుటుంబం, కుటుంబం అన్నగారి కుటుంబం, కుటుంబం అన్నగారి కుటుంబం, కుటుంబం అన్నగారి కుటుంబం. విరబూసిన మమతలకు కలబోసిన మనసులకు, విరబూసిన మమతలకు కలబోసిన మనసులకు, అచ్చలేని మనుషులకు అచ్చమైన ప్రతిబింబం, అచ్చమైన ప్రతిబింబం. ఈ యొక్క 53వ జన్మదినోత్సవ 54వ జన్మదినోత్సవ సందర్భంగా మీరంతా నన్ను చెరగల నుంచి తరలి వచ్చిన నా అభిమానులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. గడియుచుకను గీసిన గీతలు అలా తాకితే మాసిపోతాయి, ఎదలో నవ్రాసిన లేఖలు, ఎదలో నవ్రాసిన లేఖలు బ్రతుకంతా ఉండిపోతాయి. ఎంత వేగిపోయాను ఈ పూల మనసు నడుగు అడుగు ఇకనైనా హసీనా, ఓ హసీనా. ఇప్పుడు నేను మరి కొత్త రంగంలోకి నా జీవితంలోని రెండో ప్రస్థానం ప్రారంభించడం జరిగింది. అక్కడ నాన్నగారు ప్రాతినిధ్యం వహించిన 3 సార్లు హిందూపురం నుంచి, ఈసారి నేను కూడా ఎన్నికల బరిలో దిగి అటు హిందూపురం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున శాసనసభ్యుడిగా పోటీ చేయడం, ఆ విజయాన్ని సాధించడం ఆ తల్లిదండ్రుల ఆశీస్సులతో, మీ అందరి అండదండలతో మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ తప్పకుండా ఈ యొక్క శేష జీవితాన్ని అలాగే హిందూపురం యొక్క అభివృద్ధి కోసం
నియోజకవర్గ అభివృద్ధి కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం, అలాగే నా అభిమానుల యొక్క సంక్షేమం కోసం, వాళ్ళని ఉన్నత స్థాయికి తీసుకెళ్లడం కోసం పార్టీ కార్యకలాపాలలో ముఖ్యంగా దానిపైన నాకు ఎక్కువ మక్కువ ఉంది. ఎందుకంటే ఎప్పటికైనా తెలుగుదేశాన్ని పార్టీకి కార్యకర్తలే నిజమైన బలం. సో కార్యకర్తల విషయంలో వాళ్ళకు అండదండగా ఉంటూ పార్టీని ఇంకా పటిష్టం చేయడానికి నా శాయశక్తుల నేను ప్రయత్నిస్తానని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, సినిమాలు మొన్న కొత్త చిత్రం ప్రారంభించడం జరిగింది. అది నా 99వ చిత్రం. అది కాకుండా ఇంకో చిత్రంతో 100 చిత్రాలు పూర్తి చేసుకుంటాను. నాకో బ్యాడ్ హ్యాబిట్ ఉంది. లైఫ్ లో కొన్ని వినకూడదు, చూడకూడదని ఫిక్స్ అవుతా. పొరపాటునవి నా కంటికి కనిపించినా, చెవికి వినిపించినా టెంపర్ లేచుద్ది. మరొకసారి మీరు నాకు ఇస్తున్న ఈ ఉత్సాహ ప్రోత్సాహాలకి, మీరు చూపుతున్న వాత్సల్యాభిమానానికి కృతజ్ఞతాభివందనం తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. పంతొమ్మిది 1974లో తాతమ్మ కళతో బాలనటుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన బాలకృష్ణ 4 దశాబ్దాల నట ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నారు. రిక్షా తొక్కాలిరా నా సామి రంగ, రిక్షా తొక్కాలిరా, సైకిల్ రిక్షా తొక్కాలిరా. ఆనాటి హృదయాల ఆనంద గీతం ఇదేలే ఇదేలే, ఈనాడు నయనాల విరిసే వసంతం అదేలే అదేలే. గంటవే నక్క కూతురా, వడ్లు గంటవే నా గుండెలదరా, దంచు దంచు బాగా దంచు, దంచు దంచు బాగా దంచు, బతి పెట్టినా కాస్త నొక్కి పెట్టినా ఆగకుండా ఆపకుండా అందకుండా కంటకుండా దంచవే నేనక్క కూతురా, వడ్లు దంచవే నా గుండెలదరా. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక, జగదానందకారక జయ జానకి ప్రాణనాయక, శుభ స్వాగతం ప్రియ పరిపాలక. ఇన్నేళ్ల నట ప్రయాణంలో ఏనాడు అలసిపోని బాలకృష్ణ ఎప్పటికప్పుడు నవయువకుడిలా బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డుల వేటని కొనసాగిస్తూనే ఉన్నాడు. ఆయన శైలికి తగ్గ కథ పడితే చాలు వసూళ్ల మొత్తం మోగుతుందని మరోసారి లెజెండ్ నిరూపించింది. మాస్ లో బాలకృష్ణకి ఉన్న పట్టు అలాంటిది. అందుకే ఈ విజయాలు సాధ్యమవుతున్నాయి. పట్టు చీర బాగుందే, కట్టు బొట్టు బాగుందే, చుట్టూ ముట్టే తెలుగంధంలో ఐశాంతం లాగిందే, బయట చెంగు బాగుందే, బిడ్డ నడం బాగుందే, కుర్చీలలో పులుకే చూసి నా గుండె ఆగిందే, పంజాబూరు కొమ్మల్లే బలమొస్తున్నావే, మనసే మనసే మాయాజాలం చేసావే. లెజెండ్ అందించిన విజయంతో ఇటీవలే కొత్త సినిమాకి కొబ్బరికాయ కొట్టారు బాలకృష్ణ. సత్యదేవ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం త్వరలో రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లనుంది. ఒకడు నాకు ఎదురొచ్చిన వాడికే రిస్క్, నేను ఒకడికి ఎదురెళ్ళిన వాడికే రిస్క్. తొక్కి పడేస్తా. ఏయ్, నువ్వు భయపడితే భయపెట్టడానికి ఓటర్ని అనుకున్నావా బే? షూటర్ని కాల్చి పారేస్తా నా కొడక. బాలకృష్ణ నటనలోనే కాదు సేవా కార్యక్రమాల్లోనూ ముందుంటారు. బసవ తారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చైర్మన్ గా ఆయన సేవలందిస్తున్నారు. ముని వేళ్ళ తగిలింతకే ఆ ముని మాపు కదలాయనా, నీతో కనువు మనసే మమేకం, మనదో లోకం అనిపించనా, సంసార కార్యాలు కలగలుపు గుణవంతుడా,
దేశపు భగవంతుడా బంగారు కొండ మరుమల్లె దండ మనసైన అండా నువ్వేరా కనుపాప నిండా నీ రూపు నిండా నా బ్రతుకు బండారావే. ఆయన డాక్టర్ కాదు, మనల్ని హాయిగా నవ్వించి మన ఆయుష్ని 4 కాలాల పాటు పెంచేస్తాడు కాబట్టి అభిమానంగా నవ్వుల డాక్టర్ అని పిలుచుకోవచ్చు. ఆయనే రచయితగా, దర్శకుడిగా మనందరినీ అలరించిన ఈదర వీర వెంకట సత్యనారాయణ, సంక్షిప్తంగా ఈవివి సత్యనారాయణ. ఈ రోజు ఈవివి జయంతి సందర్భంగా ఆయన్ని ఓసారి గుర్తు చేసుకుంటూ ఈ ప్రత్యేక కథనం మీకోసం. చిరతలు వాయిస్తావేట్రా ఉడతలు పట్టే నాయాల. నీ పేరేంట్రా? నా పేరా బోసడికే. పేరు అడిగితే బోసుడీకి అని తిడతావురా? రేయ్ నాటోలు చేస్తా చెప్పా. నా పేరు బోసే అండి, ఇంటి పేరు డీకే అండి. రెండు కలిపితే బోసడికే కాదేటండి. ఓరి చవత, బోసుడీకే కాదురా డీకే బోస్ అని చెప్పాలి. కుదా ఇప్పుడు చెప్తావా? నువ్వు చచ్చినా చెప్పను, నేను చచ్చినా చెప్పను. ఎందుకు చెప్పావు? నాకు తెలియదు కనుక. నువ్వు చెప్పవురా, ఫ్రాక్చర్ చేస్తే కానీ చెప్పవు. ఫ్రాక్చర్ కాదు, టార్చర్. అదే స్పాట్లైట్. స్పాట్లైట్? నువ్వు ఎస్ఐగా ఉండగా మన స్టేషన్ కి స్పాట్ లైట్, నక్సలైట్ల యోగం కూడానా? చెప్పా, స్పాట్లైట్ అంటే ఇది. ఇది స్పాట్ లైట్ కాదు, 25 క్యాండ్ల బెడ్ లైట్. వీటితో నిజం చెప్పించడానికి చాలేవా అంజయ్? గురువు జంధ్యాల బాటలోనే కామెడీతో కెరీర్ కు బాటలు వేసుకున్న వ్యక్తి ఈవివి సత్యనారాయణ. మొదటి చిత్రం చెవిలో పువ్వు అనుకున్నంత సక్సెస్ కాకపోయినా రెండో చిత్రం ప్రేమ ఖైదీతో విజయవంతమైన దర్శకుడిగా పరిశ్రమలో స్థిరపడ్డారు. నీ కళ్ళలో స్నేహము, కౌగిళ్ళలో కాలము, ఆడేదే రాగము, శ్రీరస్తు అన్నా శివరంజని, చివరించి నవ్వే నవంజని. నీ నవ్వులో అందము, ఈ జన్మల బంధము, పాడేదే రాగమౌనా, శృంగార వీణ శివరంజని, పిలుపందుకున్న ప్రియరంజని. ఈవివి సినిమాలు ఎంత నవ్విస్తాయో ఆయన సినిమా టైటిల్స్ చూస్తేనే అర్థమవుతుంది. జంబలకడి పంబ, ఆ ఒకటి అడక్కు, అప్పుల అప్పారావు, కత్తి కాంతారావు, బెండప్పారావు, కితకితలు, ఇలా ఆయన సినిమాల టైటిల్స్ తోనే ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పిస్తారు. అదేంటి చూసి అలా చిక్కిపోయావు? నాలా మీ అన్నయ్య ఉదయం హార్లిక్స్ సాయంత్రం బూస్ట్ ఇవ్వటం లేదా? ఏంటి నువ్వు తాగేస్తున్నావా? నువ్వెందుకు వచ్చావు? ఎప్పుడు వచ్చావు అని అడుగుతా అనుకున్నాను. కారణం లేకుండా అడుగు పెట్టావు కదా. నిజమే, మొగుడు పోయిందాన్ని విధవ అంటారని తెలుసు కానీ పెళ్ళాన్ని వదిలేసిన మగాడిని ఎదవ అంటారని రీసెంట్గానే తెలుసుకున్నాను. నన్ను క్షమించి మీ చెల్లెల్ని కాపురానికి పంపించవా బావా? తీసుకెళ్ళు, వెళ్ళవే. అలాగే అన్నయ్య. ఇదేంటిది ఒట్టి చేతులతో వచ్చేసేలా ఉంది. అప్పుడే సూట్ కేసు సర్దేశావా? దీనికి దెబ్బలు తింటాం బాగా అలవాటు ఉంటుంది. ఆనాకి వెళ్ళంగానే కాసేపు మీ అన్నయ్యతో మాట్లాడి. మొన్న వైజాగ్ జూలో అన్ని జంతువులను చూశాను, ఒక్క గొన్నయానికి తప్ప. బాబుని చూసాక ఆ లోటు కూడా తీరిపోయింది. కేవలం కామెడీ కథలే కాదు, ఆమె అమ్మో 1వ తారీఖు లాంటి సెంటిమెంట్ చిత్రాల్ని కూడా అద్భుతంగా తెరకెక్కించారు ఈవివి. అన్నయ్య అన్నయ్య ఏంటమ్మా? వీడే నా కన్నయ్య. ఎల్కేజీలో చేర్చడానికి రేపే ఆఖరి రోజయ్యా. బర్రికాకే బెర్రి సిస్టరు, అది విటనాల కాడ డ్రైవరు, వాడికి కొనిస్తా కంప్యూటరు, అప్పుడు కాడ మిలినియర్. అలాగే పెద్ద పెద్ద స్టార్స్ తో కూడా సినిమాల్ని అంతే విజయవంతంగా డీల్ చేశారు ఈవివి. చిరంజీవితో అల్లుడా మజాకా, బాలకృష్ణతో గొప్పింటల్లుడు, నాగార్జునతో హలో బ్రదర్, వారసుడు, ఆవిడ మా ఆవిడే, వెంకటేష్ తో ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు, ఇలా పెద్ద హీరోలతో కూడా పెద్ద హిట్లు అందించారు ఈవివి. ఆగస్టు 15 ఇంటర్జల్ కాంపిటీషన్ ఆటల పోటీలు ఉన్నాయి, మీరు పాల్గొంటారా? బీరు కొంటాం. నువ్వు ఉండరా, ఆటల పోటీలో వాల్ జంపింగ్ ఉందా? వాల్ జంపింగ్ లేదు కానీ పోల్ జంపింగ్ ఉంది. పోల్ జంపింగ్ అయితే అందులో మేము పాల్గొంటాం. వెరీ గుడ్. పోల్ జంప్ లో రాజమండ్రి సెంటర్ చేరికైతే తెగ నిలుతున్నారు, అలా పట్టుబట్టాలి మీరు. పడతాం ఏది 2 పోల్స్ అట్రా ప్రాక్టీస్ చేయాలి. అదిగో అక్కడ ఉన్న తీసుకుని బాగా ప్రాక్టీస్ చేయండి. అమ్మయ్యా, ఓ పని అయిపోయింది. ఏంటి ఇప్పుడు ఎలా చూస్తున్నా? బుక్ అయిపోయావరా. ఎలా? ఓ సైడ్ లుక్ వేసుకో. హలో హలో బ్రదర్స్,
గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మీకు కదరా, మాకు. నీకు బ్యాడ్ మార్నింగ్. కేవలం దర్శకుడిగానే కాకుండా ఈవీవి సినిమా బ్యానర్ ని స్థాపించి చిత్రాలను నిర్మించారు ఈవీవి సత్యనారాయణ. ఆయన మరణించాక ఇప్పుడు ఆ బాధ్యతని ఆర్యన్ రాజేష్ చేపట్టారు. అల్లరి నరేష్ హీరోగా, ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో బందిపోటు అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు ఆర్యన్ రాజేష్. అంతకు ముందు ఆ తర్వాత కథానాయిక ఈషా నరేష్ కు జోడీగా నటిస్తోంది. ఈవీవి జయంతి సందర్భంగా బందిపోటు సినిమా ఈ రోజు ప్రారంభోత్సవం జరుపుకుంది. ఇవాళ నాన్నగారిది 58వ జయంతి అండి. గత 3 సంవత్సరాల నుంచి అనుకుంటున్నాం నాన్నగారు ఇదైన కాడి నుంచి సినిమా స్టార్ట్ చేయాలి, ఈవీవి బ్యానర్ మళ్ళీ లాంచ్ చేయాలి అంటే. నాతోటే కదండి, ఈవీవి బ్యానర్ ఎందుకు లాంచ్ చేస్తామంటే ఈ సినిమాతో లాంచ్ అవుతుంది అండ్ రెగ్యులర్గా ఈ సంస్థ 3 సినిమాలు 4 సినిమాలు చేస్తుంటుంది. నేనే కాకుండా బయట ఇతర హీరోలతో కూడా చేస్తాం. అండ్ రాజేష్ ఇస్ గోన్ బి ఫుల్ టైం ప్రొడ్యూసర్. అండ్ చాలామందికి పెద్ద డౌట్ వచ్చింది, ఏంటి రాజేష్ పెద్ద ప్రొడ్యూసర్ అయిపోతాడు, ఇంకా యాక్టింగ్ కుదిరేస్తాడని. లేదండి, యాక్టింగ్ ఇస్ ఆల్వేస్ ఇస్ లవ్. ఎందుకంటే ఒక యాక్టర్గా నాకు తెలుసు అయితే ఒకసారి మేకప్ వేసుకుంటే ఇది ఎలా ఉంటుందో. సో డెఫినెట్గా రాజేష్ ఇస్ గోన్ బి సీన్ ఇన్ కొత్త అవతారంలో చూడబోతున్నారు. అంటే తను ఇంకా నెగిటివ్ రోల్స్ చేస్తున్నాడండి. అండ్ మోర్ ఈ సినిమా తర్వాత విల్ బీ కాన్సన్ట్రేటింగ్ ఆన్ దాట్. అండ్ ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు నాకు అష్టాచమ్మ చూసిన కాడి నుంచి ఆల్వేస్ వాంటెడ్ అంటే ఒక చిన్న సింపుల్ పాయింట్ దాన్ని ఒక నావల్ పాయింట్గా చేసి అంటే ఆడియన్స్ నవ్వించారు. సో నాకు అక్కడి నుంచి ఆ సినిమా చూసిన కాడి నుంచి మేము దాదాపు ప్రతి మీటింగ్లో కలుసుకుంటాం. సార్ ఎప్పుడు సినిమా చేస్తూనే ఉంటాం. చేద్దాం సార్ కథ రావాలనుకుంటాం. ఇలా అవుతుందండి దాదాపు 3 సంవత్సరాల నుంచి. సో ఎప్పుడైతే నాకు ఈ బందిపోటు ఒక ఐడియా ఒక కథగా చెప్పారు, కథ అంటే ఐడియా కూడా ఇవ్వలేదండి, కథగా చెప్పారు. సార్ చాలా బాగుందన్నారు. చాలా ఆనందంగా ఉందండి. నాన్నగారు నాకపోయినా ఈరోజు ఆయన బ్యానర్ స్టార్ట్ చేయటం. సో ఇట్స్ ఆల్ అబౌట్ మీ సపోర్ట్ అన్నీ ఉంది. అండ్ నాకు బాగా ఇష్టమైన అంటే నాకు మా బ్రదర్కి మా ఫాదర్కి లైఫ్ ఇచ్చిన రామానాయుడు గారు ఫస్ట్ షాట్ డైరెక్షన్ చేశారు, ఫస్ట్ షాట్ క్లాప్ కొట్టారండి. సో అది నాకు అంటే మాకు లక్కీ హ్యాండ్ అని చెప్తాం ఆయన్ని. సో అన్నీ ఇంకెక్కడి నుంచి అన్నీ మంచి జరుగుతుంది అనుకున్నాను. ఈరోజు నాకు నా కెరియర్లో ఒక ప్రత్యేకమైన రోజు అని చెప్తాను నేను. ఎందుకంటే ఎవరి సినిమాలు అయితే నేను నా కాలేజీ రోజుల్లో కానీ నేను సినిమాలు తీద్దాం అనుకునే రోజుల్లో కానీ చూస్తూ పెరిగాను. సినిమాల పట్ల ఇష్టం పెంచుకోవడానికి కారకులైన ముఖ్యంలో ఒకరు ఈవీవి గారు. ఆయన సొంత బ్యానర్లో మొట్టమొదటిసారిగా నేను ఇలా సినిమా నాకు ఇలాంటి అవకాశం వస్తుంది నేను ఊహించలేదు. ఇది ప్రొడక్షన్ నెంబర్ 9 ఈవీవి సినిమా బ్యానర్లో. అండ్ నాకు తెలిసి అంటే నాకు చెప్పారు ఈవీవి గారే ఇప్పటివరకు మిగతా 8 సినిమాలు తీశారని. మొట్టమొదటిసారిగా ఆ బ్యానర్లో ఆయన కాకుండా నాకు ఈ అవకాశం వచ్చింది. ఆయన ఈ సమయంలో మా మధ్యలో లేకపోయినా ఆయన యొక్క స్ఫూర్తి, ఆయన యొక్క ఇన్స్పిరేషన్ మాతో ఎప్పుడు ఉంటుందని మేము భావిస్తున్నాను. అదే స్ఫూర్తితో ఇన్స్పిరేషన్తో ఈ సినిమాని నేను టేకప్ చేశాను. సాధారణంగా నరేష్ గారు అంటే ఎంత పెద్ద ఇమేజ్ ఉందో నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఏంటంటే ఆ ఇమేజ్కి ఎటువంటి ఆటంకం కానీ లేకపోతే ఇది కలగకుండా ఆయన్ని చాలా విభిన్నంగా ఇప్పటివరకు ఆయన్ని చూడని విధంగా ప్రేక్షకులు చూపించాలని ప్రయత్నం ఈ సినిమాలో నేను చేయబోతున్నాను. ఇది రాజేష్ గారికి ప్రొడ్యూసర్గా దిస్ ఈస్ ద ఫస్ట్ ఫిల్మ్ అండ్ ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. అండ్ నా వైపు నుంచి ఆయనకి పరిపూర్ణ సహాయ సహకారాలు అందజేస్తానని. ఈవీవి గారు అనగానే నాకు ఒకసారి గతం జ్ఞాపకం వస్తుందండి. అన్నయ్య దగ్గర నేను అసిస్టెంట్గా పనిచేసే రోజుల్లో 1996 అనుకుంటా, అదిని అల్లుడు సినిమా చేస్తున్నప్పుడు అన్నయ్యకి నేను అసిస్టెంట్ని. అప్పుడు ఈవీవి గారు వస్తూ ట్యూన్స్ ఓకే చేయడం అదంతా చాలా భయంగా కూర్చునేవాళ్ళం పక్కన. ఆయన వచ్చేస్తున్నారు అనగానే ఆయనకున్న ఇమేజ్కి ఆయనకున్న వర్క్ మోడ్లో ఉన్నప్పుడు చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. అదంతా నేను అసిస్టెంట్గా ఉన్నప్పుడు అన్నయ్య దగ్గర అసిస్టెంట్గా ఉన్నప్పుడు నేను కళ్ళారా చూశానండి. సో అటువంటి ఆయన హోమ్ బ్యానర్లో నేను మ్యూజిక్ చేయడం అన్నది చాలా చాలా సంతోషం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈవీవి సినిమా బ్యానర్లో నన్ను సెలెక్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. చాలా ప్రెస్టీజియస్ బ్యానర్ అండ్
మోహన్ కృష్ణ గారికి, రాజేష్ గారికి అండ్ నరేష్ గారికి చాలా థ్యాంక్స్. ఎందుకంటే నేను ఈ ప్రాజెక్ట్లో నన్ను సెలెక్ట్ చేసినందుకు. చిన్నప్పటి నుంచి ఈవీ గారి సినిమాలు చూసినప్పుడు బాగా అంటే మళ్ళీ స్కూల్ బంకులు కొట్టి చూసేవాళ్ళం. రియల్గా ఇట్స్ గ్రేట్ యాక్చువల్లీ. తను కలిసినప్పుడు తనతో వర్క్ చేయలేకపోయినా ఫ్యామిలీతో వాళ్ళు తిరిగి ఈవీ బ్యానర్లో వర్క్ చేయడం అనేది ఇట్స్ రియల్లీ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ మీ. అండ్ థ్యాంక్స్ ఫర్ రాజేష్ గారు అండ్ నరేష్ గారు. ఈ సినిమా స్టార్ట్ చేసే ముందు ఒకటే అనుకున్నానండి, ఇప్పుడు సినిమా ఈవీ బ్యాండ్లో సినిమా స్టార్ట్ చేయకపోయినా పర్లేదు, ఒకవేళ చేస్తే కనుక మంచి సినిమా డెఫినెట్గా అది నాన్నగారి పేరు కాపాడేలాగా ఉండాలి, ఆయన పేరు పైకి లేపగా కిందగా ఇలా ఉండకూడదని ఒక అనుకుని చాలా టైం తీసుకుని ఈ సినిమా స్టార్ట్ చేసామండి. లక్కీగా మోహన్ గారు మంచి సబ్జెక్ట్ మాకు ఇచ్చారు. సో ఫస్ట్ నరేష్ విన్నాడు, విన్న తర్వాత చాలా బాగుంది, ఇలాంటి సినిమా మా బ్యాండ్లో వస్తే కనుక బ్యానర్కి బాగుంటుంది, నాన్నగారికి మన పెద్ద మంచి పేరు ఇచ్చినట్టు ఉంటుంది, సో ఇలాంటి బ్యానర్ ఇలాంటి కథ రావాలి అని అన్నాడు. అలాగే నేను మోహన్ గారి కథ విన్నాను. విన్న తర్వాత ఇమీడియట్గా వితిన్ 1 hour అంతా ఓకే చేసుకుని ఎప్పుడు చేసుకున్నానని అయిపోయిందండి. అలాగే జై, స్వాతి నాయికలుగా శనివర రాజన్ దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ చిత్రం వడకర్రి. ఈ చిత్రాన్ని కుల్ఫీ పేరుతో తెలుగులోకి అనువదిస్తున్నారు నిర్మాత సామల నరసింహారెడ్డి. తమిళ దర్శకుడు వెంకట ప్రభు, కస్తూరి కీలక పాత్రలో కనిపిస్తారు. యువన్ శంకర్ రాజా, మర్విన్ సాల్మన్, వివేక్ సంయుక్తంగా సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటల్ని హైదరాబాద్ ప్రసాద్ ప్రివ్యూ థియేటర్లో జరిగిన ఓ కార్యక్రమంలో విడుదల చేశారు. తెలుగు मुझको नहीं पता, so I asked Swati to help me out. ఏం పేరు? బాలాజీ. నా పేరు బాలాజీ. నా రేడియోలో వేల్సింది నిన్న. నేను రేడియోలో పనిచేస్తాను. ఢిల్లీ మీద పడతలు నీకు ఛాన్స్ కొట్టింది డైరెక్టర్ సరవణన్ కూప్టారు. సడన్లీ నాకు ఈ సినిమాలో డైరెక్టర్ సరవణ గారు ఛాన్స్ ఇచ్చారు. ఇట్స్ హాలీవుడ్ కైండ్ ఆఫ్ ఫిల్మ్. ఇది హాలీవుడ్, అది ఇంగ్లీష్ ఇరుకులే నడువులే, ఇది ఇంగ్లీష్ ఐ మీన్ హాలీవుడ్ లాంటి సినిమా. ఇట్స్ థ్రిల్లర్ సైకో ప్యాక్ కామెడీ ఫిల్మ్. ఎదురు చూడని ఎదల కటైతే హృదయం నిలవద తారలలోని దీన్ని ప్రేమని అంటున్నాయి. హాయికి కారణం నువ్వేనా, నువ్వు లేని లోకం శూన్యమే, ఇది నీ కానని వరమే. రొటీన్గా సాగే సినిమాలా కాకుండా ఒక వైవిధ్యంగా ఐఫోన్ మీద సాగేటటువంటి కథా సారాంశం. దీన్ని డైరెక్టర్ గారు చక్కని స్క్రీన్ ప్లేతో చాలా బాగా చిత్రీకరించారు. ఈ సినిమాలో సాంగ్ చాలా బాగా వస్తుంది, సినిమా కూడా చాలా బాగా వచ్చింది. చాలా సంతోషంగా ఉంది. ఈ నా మొదటి సినిమా చాలా కష్టపడి సెంచారని అనుకోండి. ఇది చాలా కష్టపడి చేసామని అనుకోకండి. ఇది చాలా సరదాగా చేసిన సినిమా, చాలా సరదాగా చేసిన సినిమా. ఏ ఆడియో రిలీజ్ కైనా ఆర్టిస్ట్ లాస్ట్ వస్తారు, అప్పటికి అందరూ అన్ని చెప్పేస్తారు కాబట్టి మాకు చెప్పడానికి ఏముండదు. బట్ ఐ వాంట్ టు థ్యాంక్ ఎవ్రీబడి హూ కేమ్ అండ్ విషింగ్ ఎవ్రీబడి లాట్స్ ఆఫ్ లక్ ఇంక్లూడింగ్ మీ. ఐ హోప్ ద ఫిల్మ్ డస్ రియల్లీ వెల్. థ్యాంక్ యూ. ముఖ్యంగా ఈ చిత్రానికి సంబంధించిన వరకు మ్యూజిక్ డైరెక్టర్స్ గురించి మాట్లాడుకోవాలి. వాళ్ళకి మొదటి చిత్రమైన చాలా అద్భుతంగా చేశారు. ఒక
సెల్ ఫోన్ ఎంత పని చేసిందనేది ఈ చిత్రానికి మూలాధారం. తప్పకుండా ఈ చిత్రం యువతిని ఆకట్టుకుంటుందని భావిస్తున్నాను. ఇంకా చెప్పాలంటే ఈ చిత్రానికి తమిళంలో టైటిల్ వడకర్రీ. వడకర్రీ అంటే అక్కడ చాలా ఇష్టమైన వంటకం, అందరూ మాస్ నుంచి క్లాస్ దాకా చాలా ఇష్టపడి తినే వంటకం. నేను చెన్నైలో ఉన్నప్పుడు కూడా చాలా ఇష్టపడి తిన్న వంటకం. అలా ఒక సింబాలిక్గా కూడా దానికి మంచి టైటిల్ని తమిళంలో పెట్టారు శరవణన్ గారు, డైరెక్టర్ గారు. అలాగే తెలుగులో కూడా కుల్ఫీ, అందరూ ఇష్టపడి తినే ఒక ఐస్ క్రీమ్. అలాగే అందరూ ఈ చిత్రాన్ని ఆదరిస్తారని, ఇష్టపడి చూస్తారని నేను భావిస్తున్నాను. ఇవండి ఈనాటి విశేషాలు. తాజా సంగతులతో మళ్ళీ ఈటీవీ టాకీస్ లో కలుసుకుందాం. అందాక సెలవు, నమస్తే.